అప్పుడు విష్ణువు మొగలి పువ్వుని అడుగుతాడు, నిజంగా బ్రహ్మ శివుని అంతం చూశాడా అని. వెంటనే మొగలి పువ్వు అవును చూశాడు అని అబద్ధం చెప్పిద్ది. విష్ణువు ఆవుని కూడా అడుగుతారు, నిజంగా బ్రహ్మ శివుని అంతం చూశాడా అని. కానీ ఆవుకి అసత్యమాడడం ఇష్టం లేక తల ఊపుతూ చూడలేదని, తోక ఊపుతూ చూశానని చెప్పుద్ది. అంటే సగం సత్యం సగం అసత్యం అన్నమాట. అది గమనించిన విష్ణువు ఏది నమ్మాలో అర్థం కాక శివుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు వెంటనే అగ్ని స్తంభంలో నుంచి బయటకు వస్తాడు. మిమ్మల్ని పరీక్షించటానికి ఈ రూపంలో వచ్చానని అంటారు. అంతేకాదు, బ్రహ్మని పట్టుకొని నువ్వు సృష్టికర్తమైన బ్రహ్మమైనా కూడా ఇంత దారుణాన్ని ప్రదర్శిస్తావా అని అంటాడు. అప్పుడు విష్ణువు నవ్వుతూ, బ్రహ్మని క్షమించండి, ఏదో తెలియక చేశాడు, అయినా ఇదంతా తమరలీలేగా అని అంటాడు. ఇప్పుడు శివుడు విష్ణువుతో నువ్వు నాలో సగభాగం కాబట్టి సత్యం పలికావు నాయనా అని అంటారు. అంతేకాదు నీకు వరమిస్తాను అని కూడా అంటారు. అదేంటంటే ఈ రోజు నుండి మానవులు నాకంటే నీకే ఎక్కువ పూజలు చేస్తారు, ఆలయాలు కడతారు, అలంకరిస్తారా అని వరమిస్తారు. అంతేకాదు నీ గుళ్ళల్లో భోగాలుంటాయి, నా గుళ్ళల్లో త్యాగాలు మాత్రమే ఉంటాయి అని అంటాడు. కానీ సృష్టికర్త అయిన బ్రహ్మ అబద్ధం ఆడితే రేపు లోకాలన్నీ అసత్యం ఆడతాయని బ్రహ్మని శిక్షించాలి అని అనుకుంటాడు. వెంటనే కాలభైరవుని రూపం ఎత్తి అసత్యమాడిన తలను నరికేస్తాడు. నార్మల్ గా బ్రహ్మకి 5 తలలు, నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, ఆకాశం వైపు 1. ఆకాశం వైపు ఉన్న తలతో అబద్ధం చెప్పాడు కాబట్టి శివుడు ఆ తలని నరికేస్తాడు. ఇంకా కాలభైరవుడు అక్కడి నుండి కాశీకి వెళ్తాడు. కాశీలో కాలభైరవుడు క్షేత్రపాలకుడుగా ఉన్నాడు. అందుకే కాశీకి వెళ్లి కాలభైరవుని చూడకుండా వస్తే వ్యర్థం అని అంటారు. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, బ్రహ్మ ఎటువైపు ఉన్న తలతో అబద్ధం ఆడాడు? కామెంట్ బిలో.